Hi friends, this is RP. ఈ వీడియోలో 15th ఫిబ్రవరి 2024 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ లోయర్ లెవెల్ నుంచి బాగా రికవర్ అయింది. నిఫ్టీ పాజిటివ్ గా క్లోజ్ అయింది దాదాపుగా 96 పాయింట్స్. నిఫ్టీ 50 స్టాక్స్ లో 34 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 16 స్టాక్స్ నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బీపీసీఎల్, ఐఓసీ, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా టాప్ ప్రైస్ గెయినర్స్ గా ఉంటే టాప్ ప్రైస్ లూజర్స్ లో చూస్తే మనకి టెక్ మహేంద్ర, సిప్లా, సన్ ఫార్మా, రెడ్డి ల్యాబ్ కొంచెం డిఫెన్సివ్ కౌంటర్స్ అన్ని కాస్త వీక్నెస్ కనిపించింది. ఐటీ అండ్ ఫార్మా జనరల్ గా డిఫెన్సివ్ కౌంటర్స్ మనకి వాటిలో కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడింది హైయర్ లెవెల్ నుంచి. సో టెక్ మహేంద్ర, సిప్లా, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్ నుంచి దాదాపుగా 1000 పాయింట్స్ గెయిన్ అయింది. సో ఈ రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. ఏ దశలో కూడా డౌన్ సైడ్ కి వెళ్ళలేదు. స్ట్రాంగ్ ర్యాలీని మనం చూసాం బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో బాగా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4% పెరిగింది. దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్ ఉంటే నెగిటివ్ గా ఉంది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, తర్వాత ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఈ 3 బ్యాంకులు మాత్రమే నెగిటివ్ గా ఉన్నాయి. మిగిలిన కూడా స్ట్రాంగ్ కాంట్రిబ్యూట్ చేశాయి బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీకి మెయిన్ గా కాంట్రిబ్యూట్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 4% పాజిటివ్ గా. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి. సో నిఫ్టీ మనం గతంలో అనుకున్న సపోర్ట్ లెవెల్ 21,574 ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గరే మనకి ఈ రోజు ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత జస్ట్ ఒక 5-10 మినిట్స్ కొంత 15 మినిట్స్ వరకు కాస్త డౌన్ టిక్ ఇచ్చినా గానీ అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది. కంటిన్యూస్ గా ర్యాలీ మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి దానికి దగ్గరలో క్లోజ్ అయింది. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకటి, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు టువర్డ్స్ 22,080 వరకు వెళ్ళొచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైనబుల్ గా ఉంటే. సో డౌన్ సైడ్ ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 21,750 ఇది ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే 21,660, దాని తర్వాత 21,575 ఈ 3 సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో మాత్రం మనకి ఇప్పుడు ఇమీడియట్ గా మన కీ లెవెలే మనకి రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఓన్లీ 10 పాయింట్స్ దూరంలో ఉంది. ఈ రోజు ఆల్రెడీ టెస్ట్ చేసింది. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 21,950. సో 21,950 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,080 వరకు అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లోయర్ లెవెల్ నుంచి డీసెంట్ ర్యాలీ. సో మనకి ఓవరాల్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓన్లీ 220 పాయింట్స్ పాజిటివ్ కనపడుతుంది. కాకపోతే లోయర్ లెవెల్ నుంచి చూస్తే మాత్రం దాదాపుగా 1000 పాయింట్స్ వరకు ర్యాలీ చూసాం ఈ రోజు లోయర్ లెవెల్ నుంచి. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ గా మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 46,660 అది కీ లెవెల్ లాగానే ఉంటుంది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. కొంచెం పాజిటివ్ గా ఉండొచ్చు లేదా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు. ఇక లాస్ట్ 5 డేస్ నుంచి కూడా మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ లాగా తీసుకుంటుంది. ఇది ఒకటి మనకి ఒక పాజిటివ్ లాగా అండ్ ఇది ఒకటి రైజింగ్ ట్రెండ్ లైన్. ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ పాయింట్స్ లాగానే తీసుకుంటున్నాయి. ప్రతి రోజు కూడా మనకి లాస్ట్ 4 డేస్ నుంచి చూస్తే ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాతనే మనకి సపోర్ట్ తీసుకుంటుంది. ఈ రోజు కూడా అదే లెవెల్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి దాదాపుగా 900-950 పాయింట్స్ అప్ సైడ్ కి వెళ్ళింది. సో ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో 46,230 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇది మంత్లీ పివోట్ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తే 46,660 మన కీ లెవెల్ ఇది. సో మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ప్రీవియస్ గా ఏర్పడిన గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో గ్యాప్ ఏరియాకి లోయర్ పాయింట్ చూస్తే మనకి 47,200, దాని తర్వాత 47,900. సో ఈ పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ కావచ్చు వన్స్ మన కీ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే. సో డౌన్ సైడ్ సపోర్ట్స్ మాత్రం ఇప్పుడు ఇమీడియట్ గా వీక్లీ పివోటే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకొకటి వీక్లీ పివోట్ కి దగ్గరే 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అండ్ ఈ రోజు క్లోజింగ్ ఏదైతే ఉందో అది 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇవి కొన్ని కీలకమైన లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ 200 డిఎంఏనే మనకి సపోర్ట్ లెవెల్. ఇప్పుడు ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ పిఎస్యూ స్టాక్స్ లో డిసెంట్ ర్యాలీ చూసాం. ఐఓసి, బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రోలియం, ఓఎన్జీసీ, తర్వాత
BHEL ఈ స్టాక్స్ అన్నిట్లో కూడా డీసెంట్ ర్యాలీ చూసాం. సో ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ యాక్టివిటీలో ఫ్యూచర్స్ డేటా చూసినా కానీ హిందుస్థాన్ కాపర్ టాప్ లో ఉంది. 16% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, దాంతోపాటు 3.4% ప్రైస్ పెరిగింది. BPCL, హింద్ పెట్రో, ONGC, IOC, విప్రో, VDL, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్. ఇందులో మనం BPCL అండ్ హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ కాపర్ ఈ 3 స్టాక్స్, దాంతోపాటుగా ONGC ఇవి 4 కూడా పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటికి మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ రోజు కొంత షార్ట్ కవరింగ్ అయిన స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న డేటా ప్రకారం చూస్తే మనకి బాగా షార్ట్ కవరింగ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బాగా షార్ట్ కవరింగ్ అయింది. సో దాని తర్వాత స్టాక్స్ లోకి వస్తే నేషనల్ అల్యూమినియం, ఐడియా, REC, BEL అండ్ ఐషర్ మోటార్, టాటా స్టీల్, మనపురం, డెల్టా కార్, బంధన్ బ్యాంక్, బాష్ ఇవన్నీ కూడా కొంత షార్ట్ కవరింగ్ అయ్యి ప్రీవియస్ గా షార్ట్స్ బిల్డ్ అయ్యి ఉన్న స్టాక్స్ ఇవి. వీటిలో కొంత షార్ట్ కవరింగ్ జరిగింది. సో ఈ రోజు మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ONGC స్టాక్ ఇది. ONGC లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగింది, లాంగ్స్ బిల్డ్ అవుతూ ఉన్నాయి. ఓవరాల్ గా మన స్కానర్ లో కూడా బుల్లి స్టాక్స్ లిస్ట్ లో వచ్చిన స్టాక్ ఇది. సో దీంట్లో మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 2 days ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయి ఈ రెండింటిని కూడా ఈ రోజు 1 day ఎన్గల్ఫింగ్ చేసింది అండ్ క్లోజింగ్ వచ్చి వీక్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. లోయర్ టైం ఫ్రేమ్ లో ఉన్న మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. దీంట్లో ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది మనకి ప్రీవియస్ గా ఒక చిన్న కరెక్షన్ ఇచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో మన ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ప్రకారం చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళింది. సో ఇక్కడ నుంచి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ 273, దాని తర్వాత 284. సో 284 ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్ వైజ్ గా చూసినప్పుడు అండ్ మొమెంటం చూసినా గానీ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేయొచ్చు. సో 284 ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాప్ లాస్ ఈ రోజు లో కన్నా కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న బేస్ ఫామ్ అవుతుంది. ఈ బేస్ ని బ్రేక్ చేస్తేనే కొంత వీక్నెస్ రావచ్చు. 257 ఆర్ 255 లెవెల్స్ ని బ్రేక్ చేస్తేనే కొంత డౌన్ సైడ్ కి రావచ్చు. కాబట్టి దీన్ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 284 మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ONGC. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కొంచెం స్ట్రాంగ్ ర్యాలీ కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ SBI బాగా ర్యాలీగా వెళ్ళింది అండ్ కెనరా బ్యాంక్ ర్యాలీగానే వెళ్తుంది. IOB ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెళ్తుంది. దాంతో పాటుగా ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇవన్నీ కూడా స్మాల్ కరెక్షన్స్ ఇచ్చిన తర్వాత కొంత ర్యాలీస్ వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఇక్కడ స్టాక్ డీసెంట్ గా ర్యాలీ చూసాం మనం. ఆల్మోస్ట్ 45 నుంచి 82, 84 లెవెల్స్ వరకు వెళ్ళింది. దాని తర్వాత ఒక చిన్న కరెక్షన్. ఈ కరెక్షన్ తర్వాత లాస్ట్ 2 days నిన్న బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, ఈ రోజు కూడా బుల్లిష్ వచ్చింది. ఒక హైయర్ లో ఫామ్ అయింది. సో ఇది ఫర్దర్ గా అప్ మూవ్మెంట్ తీసుకునే అవకాశం ఎక్కువ కనపడుతుంది. సో మనం ఒకసారి రీట్రేస్మెంట్ లెవెల్స్ ఒకసారి చూస్తే, సో ఇది ర్యాలీ అనుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి ర్యాలీ తీసుకుంటే, సో ఇది కరెక్షన్ రైట్. సో 82 రూపీస్ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది మన ఫిబొనాచి రేషియోస్ ప్రకారం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సప్లై కూడా ఉంది మనకి. సో ఇది మొత్తం సప్లై ఏరియా. సో అరౌండ్ 79 ఆర్ 79.50 లెవెల్స్ వరకు దీంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. కొంచెం పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు ఇలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక్కటి మనకి ఏంటంటే రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. రిస్క్ వచ్చి ప్రీవియస్ లో 60 రూపీస్, 7 రూపీస్ రిస్క్ అండ్ ఇక్కడ నుంచి 79 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక మంచి ఎంట్రీ అనుకోవచ్చు. కొంచెం పొజిషనల్ గా ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్ లో. ఇది IOB. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.